మనం సంపాదనలో ముందున్నాం, సామాజికంగా ఎదుగుతున్నాం, అందరితో పోటీ పడుతున్నాం. కానీ మన గుండె మాత్రం అంతకు రెండింతలు బలహీనపడుతుంది. ఈ విషయాన్ని చాలామంది గుర్తించడం లేదు. గుండె దెబ్బతిన్న విషయం కూడా వారికి అర్థం కావడం లేదు. ఇంతకు మన గుండెకు ఏమైంది? దీనికి సంబంధించిన స్టోరీ ఒకటి చూద్దాం. మన గుండె చాలా బలహీనపడుతోంది. ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా జరిపిన పలు సర్వేలు ఈ విషయాన్ని నిర్ధారించాయి. ఊబకాయంతో ఉన్నవారికే గుండె జబ్బు, స్వీట్లు తినేవారికి మరికొన్ని జబ్బులు. ఇలాంటివి ఇక పాత మాటలు. నగరాలు పట్నాల్లో ఉండేవారికే అనారోగ్య సమస్యలు ఎక్కువ అనుకునేవాళ్లం. కానీ ఆ పరిస్థితి కూడా మారింది. పల్లె పట్నం తేడా లేదు, వయసుతో సంబంధం లేదు, అందరూ గుండె బాధితులే. మన హైదరాబాద్ నగరంలో అయితే 30% పైగా గుండె సంబంధం సమస్యలతో బాధపడుతున్నారని నిపుణుల సర్వే తేల్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన రిపోర్టు కూడా ఇండియాలో గుండె వ్యాధులపై ఆందోళన వ్యక్తం చేసింది. నగరాల్లోని మహిళల్లో 61% మంది ఒబెసిటీ సమస్యతో బాధపడుతున్నారు. అంటే వీరి బాడీ మాస్ ఇండెక్స్ ఉండాల్సిన స్థాయి కంటే ఎక్కువగా ఉంది. వీరందరూ ప్రమాదం అంచున ఉన్నారని నిపుణులు చెబుతున్నారు. పల్లెల్లోనూ కట్టెల పొయ్య మీద వంట వల్ల గుండె వ్యాధులు పెరుగుతున్నాయట. నగరాల్లో వ్యాయామం లేకపోవడం కారణమవుతోంది. ఐటీ ఉద్యోగుల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉన్నట్లు కార్డియాలజికల్ సొసైటీ సర్వేలో తేలింది. గుండె సంబంధ జబ్బులతో ఇండియాలో ఏటా 25 లక్షల మంది చనిపోతున్నారు. ఈ వ్యాధుల బారిన పడుతున్న వారిలో 25 ఏండ్ల నుంచి 45 ఏండ్ల లోపు వారే ఎక్కువగా ఉన్నారు. మన దేశంలో 20 ఏళ్లుగా ఈ సమస్య పెరుగుతూ వస్తోందని సిఎస్ఐ సర్వే చెబుతోంది. ఆహార మార్పులు, ఉద్యోగ వేళల్లో మార్పులు గుండె జబ్బులకు కారణమవుతున్నాయి. గ్రామాల్లో కూడా వ్యక్తుల జీవితాల్లో వస్తున్న మార్పులు గుండె జబ్బులకు కారణమవుతున్నాయి. నగరం, గ్రామం తేడా లేకుండా ఎక్కడ ఉండేవాళ్లైనా సరే గుండె సమస్యల విషయంలో జాగ్రత్త పడాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. గుండె దినోత్సవం సందర్భంగా అందరిలోనూ అవగాహన పెంచేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎక్కువగా స్వీట్లు తిన్నవారికో లేదా లావుగా ఉన్నవారికో గుండె జబ్బులు వస్తాయని ఒకప్పటి అభిప్రాయం. కొవ్వు ఎక్కువగా ఉన్నవారికి కూడా వస్తాయని అనుకుంటాం. కానీ సన్నగా ఉన్నవారికి, రోజు ఎక్సర్సైజ్ చేసేవారు కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. చిన్నపిల్లలు కూడా దీని బారి నుంచి తప్పించుకోలేకపోతున్నారు. కారణం ఏమిటి? ఆహారంలో ఉందా, లేకపోతే కనుక మన జీవితంలో ఉందా, ఎక్కడ జరుగుతుంది? నిజంగానే మన గుండె ఎందుకు ఇంత బలహీనంగా తయారైంది? దీనిపైన మనం చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు గుండె వ్యాధుల నిపుణులు డాక్టర్ నరసరాజు గారు మన దగ్గర ఉన్నారు. ఆయనతో మాట్లాడి దీనికి సంబంధించిన కారణాలను తెలుసుకుందాం మనం. నమస్కారం అండి నరసరాజు గారు. నమస్తే అండి సార్. ఇందాక మనం స్టోరీ చూసినాం. ఇంతకు ముందుకైతే నగరాల్లో ఉండేవాళ్ళు ఎక్కువగా పని ఉండదు కాబట్టి, వాళ్ళు ఎండ తగులదు వాళ్ళకి కాబట్టి వ్యాధులు ఎక్కువగా వస్తాయి, గుండె జబ్బులు కూడా వస్తాయి అనుకునేవాళ్ళు. కానీ వాళ్ళ సన్నగా రివటలా ఉన్నా సరే వాళ్ళు రోజు ఫిట్గా ఉంటారు, ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకు కూడా ఏదో ఒక సందర్భంలో పలానా వారు హార్ట్ అటాక్తో పోయారని వస్తుంది. ఎందుకు ఇట్లా? ఇప్పుడు ఈ గుండె జబ్బు అనే దానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఒబేసిటీ అంటే లావుగా ఉండడం అనేది ఒకే ఒక కారణం. ఇవి కాక బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, డయాబెటీస్, స్మోకింగ్ ఇలాంటి లైఫ్ స్టైల్లో ఉన్న కొన్ని రకాలైన లైఫ్ స్టైల్ కూడా, అంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ కానీ లేకపోతే సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్సర్సైజ్ చేయకపోవడం కానీ, ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి అన్నమాట. అంటే సన్నంగా ఉన్నంత మాత్రాన బీపీ లేదని కూడా చెప్పలేము. సన్నంగా ఉన్నంత మాత్రాన ఆ పర్టికులర్ ఇండివిజువల్కి కొలెస్ట్రాల్ హైగా లేదు అని కూడా చెప్పలేము. సో ఇవన్నీ ఎలా తెలుస్తాయి అంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేదా అని ఎలా తెలుస్తాయి అంటే మనం వాటి గురించి స్క్రీనింగ్ చేస్తేనే కనుక. అంటే కొలెస్ట్రాల్ తెలుసుకోవాలి అనుకుంటే కొలెస్ట్రాల్ ఎలా ఉంది బ్లడ్లో అన్నది ఒక లిపిడ్ ప్రొఫైల్ అనే టెస్ట్ చేస్తేనే మనకు తెలుస్తుంది. అలాగే బ్లడ్ ప్రెషర్ అనేది ఎవరైనా డాక్టర్ కానీ ఎవరైనా పారామెడిక్ కానీ
ఆ ఇండివిజువల్కి చెక్ చేసినప్పుడే మనకి ఆ పేషెంట్కి బీపీ ఉంది లేదు అన్నది మనకు తెలుస్తుంది. సో అందుకని మనం ఫిజికల్ అపీరెన్స్ని బట్టి హార్ట్ డిసీజ్ లేదని చెప్పలేకపోతున్నాం. చూసి మనిషిని చూసి చెప్పలేము అనమాట. చెప్పలేము. కానీ చాలా మటుకండి నగరాల్లో ఉన్న వాళ్ళలో వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో కూడా మహిళల్లో ఎక్కువగా మన దగ్గర అయితే 100కి 61% మంది మహిళలు గుండె సంబంధ వ్యాధుల ప్రమాదంలో ఉన్నారట. వాళ్ళకు కూడా ఆ విషయం తెలియడం లేదు. మరి మహిళల్లోనే ఎందుకు ఎక్కువ ఉంది? ఇది మహిళల్లోనే ఎక్కువ ఉందని కాదు, అంటే ఇది మనకి ఒక సర్ప్రైజ్ ఫైండింగ్ కింద అనమాట. అంటే సాధారణంగా అంటే ప్రీ మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో హార్ట్ డిసీజ్ రాదు అనేటటువంటి అభిప్రాయంతో మనం ఉండేవాళ్ళం ఇన్నాళ్ళు. కానీ అది ఆ అభిప్రాయం కరెక్ట్ కాదు అని, అంటే ఈ ప్రీ మెనోపాజల్ ఏజ్లో కూడా హార్ట్ డిసీజ్ రావచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు అని ఈ మధ్యనే మనం తెలుసుకుంటూ ఉన్నాం. అయితే వీళ్ళలో ఎందుకు వస్తుంది అంటే వీళ్ళలో కూడా హై బీపీ ఉండొచ్చు, వీళ్ళలో కూడా అన్డిటెక్టెడ్ డయాబెటీస్ కానీ హై కొలెస్ట్రాల్ కానీ ఉండొచ్చు. తర్వాత ఈ రోజుల్లో అంటే ఆడ మగ తేడా లేకుండా అందరికీ కూడా స్ట్రెస్ అనేది నిత్య దైనందిన జీవితంలో స్ట్రెస్ అనేది అందరికీ ఒక ఒత్తిడి, పని ఒత్తిడి, మానసికమైన ఒత్తిడి అందరికీ కూడా సమానంగానే ఉన్నాయి. సో ఈ కారణాల వల్ల లేడీస్లో కూడా హార్ట్ డిసీజ్ రావడం జరుగుతుంది. సో మనతో మాట్లాడేందుకు నాగరి కర్నూలు నుంచి జగన్మోహన్ రావు గారు ఫోన్ లైన్లోకి వచ్చారు. షో చూస్తాయన. జగన్మోహన్ రావు గారు నమస్కారం అండి. నమస్కారం సార్, డాక్టర్ గారికి నమస్కారాలు. నమస్తే అండి. ఈ రోజు హృదయ దినోత్సవం సందర్భంగా ప్రోగ్రామ్ పెట్టడానికి వీసీసీ వారికి ధన్యవాదాలు తెలుపుతూ సార్, ఈ రోజు చాలా గుండె జబ్బులతో చాలా మంది బారిన పడుతున్నారు. సమస్య ఏమిటో చెప్పండి మీరు జగన్మోహన్ రావు గారు. సార్ ఇప్పుడు దానికి కావాల్సిన జాగ్రత్తలు, తర్వాత ఫుడ్ ఈ గ్రామ ప్రాంతాల్లో కూడా దానికి ఏ విధంగా చేస్తే బాగుంటుంది, దాని యొక్క ప్రికాషన్స్ ఏ విధంగా తీసుకుంటే చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ఏం తీసుకుంటే బాగుంటాయి అని కొద్దిగా డాక్టర్ గారితో జాగ్రత్తలు తీసుకుంటామని. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ అండి జగన్మోహన్ రావు గారు. అంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల్లో కూడా గుండె జబ్బు ఎక్కువ అవుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాలకి తర్వాత నగరంలో ఉన్న వాళ్ళకి లైఫ్ స్టైల్లో పెద్దగా చేంజ్ లేదు. ఇద్దరికి ఆల్మోస్ట్ ఇద్దరిది సిమిలర్ లైఫ్ స్టైల్స్ వస్తూ ఉన్నాయి. అంటే టీవీలు అన్ని చోట్ల ఉంటున్నాయి, సెడెంటరీ లైఫ్ స్టైల్, తర్వాత చిన్న డిస్టెన్స్నైనా బైక్ మీద కానీ ఏదో కార్ మీద వెళ్ళడం కానీ, అంటే వ్యాయామం లేకపోవడం బేసిక్గా. తర్వాత ఈ దురలవాట్లు అంటే ఈ పొగాకు, తర్వాత ఆల్కహాల్, ఇట్లాంటి దురలవాట్ల వలన, తర్వాత ఒబేసిటీ వలన, సెడెంటరీ లైఫ్ స్టైల్ వలన ఇవి వస్తాయి. కనుక మనం వీటిని ఈ జబ్బుని నివారించాలంటే సింపుల్గా మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి మనిషి ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక 30 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు ఎయిరోబిక్ ఎక్సర్సైజ్ చేయాలి. అంటే వాకింగ్ మనకి సింప్లెస్ట్, అంటే కొంత దూరం నడవడం, ఒక మోడరేట్ పేస్లో రోజు నడుస్తూ ఉండడం, సాల్ట్ తగ్గించుకుని తినడం. ఎస్పెషల్లీ 40 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా సాల్ట్ తక్కువగా తినడం, కొవ్వు పదార్థాలు ఆహారంలో తక్కువగా తినడం, పీచు పదార్థాలు ఉండేవి అంటే ఆకుకూరలు, కాయగూరలు, ఇలాంటివి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటే వీటి ద్వారా ఈ బీపీ, తర్వాత డయాబెటీస్, ఒబేసిటీ వీటిని రాకుండా, ఈ గుండె జబ్బు వీటి వలన మళ్ళీ గుండె జబ్బు రాకుండా మనం కాపాడచ్చు. సార్ చాలామంది ఇప్పుడు మీరు ఇందాక టీవీలు ఊర్లలో కూడా వచ్చినాయి అన్నారు. టీవీ సీరియళ్లలో మ్యాక్సిమం ఏడ్చేవి ఎక్కువ ఉంటాయి. అవి మనిషి గుండె మీద ప్రభావం చూపిస్తాయా? అంటే ఇమోషనల్ స్ట్రెస్ అనేది మనిషి గుండె మీద డెఫినెట్గా ప్రభావం చూపిస్తుంది. అక్యూట్గా ఇమోషనల్ స్ట్రెస్ అంటే బాగా ఏదైనా ఒత్తిడికి కానీ బాగా మానసికంగా ఎవరైనా ఒత్తిడి గురి అయినప్పుడు బ్లడ్ ప్రెషర్, హార్ట్ రేట్ ఇవన్నీ పెరుగుతాయి. ఎందుకంటే మధ్యాహ్నం 1 గంటకు స్టార్ట్ అయితే సీరియల్ 10 దాకా ఉన్నాయి. అవును, వాటిలో ఎక్కువ మంది చాలామంది చూస్తున్నారు వాటిని. వాళ్ళ ఆరోగ్యం మీద వాళ్ళ గుండె మీద ఈ ప్రభావం ఎట్లుంటుంది? ఉంటుంది. అంటే ఇదే అంటే రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఇమోషనల్గా ఎక్కువగా స్ట్రెస్ అవుతూ సెడెంటరీగా, అంటే అట్లా టీవీకి అతుక్కుపోయి అలా కూర్చున్న వాళ్ళు ఊరికే కూర్చోకుండా ఏదో రకమైన స్నాక్స్ అని అదని, వాటిల్లో సాధారణంగా ఉప్పు, తర్వాత సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది తీసుకునే స్నాక్స్లో. ఈ స్నాక్స్ తింటూ ఇలా టీవీ చూస్తూ సెడెంటరీగా ఉన్న వాళ్ళందరిలో బీపీ పెరగడం, తర్వాత కొలెస్ట్రాల్ పెరగడం, వీటి ద్వారా హార్ట్ డిసీజ్ రావడం జరగచ్చు. అదే కాక మీరు అన్నట్టు ఇమోషనల్ స్ట్రెస్ కూడా ఎక్కువ, ఇమోషనల్ అప్సెట్స్ అయినప్పుడు కూడా అది గుండె జబ్బుకి దారితీయచ్చు. అంటే వీళ్ళు కూడా ఏడుస్తారు దాంతోపాటు దాన్ని చూసి. ఆ ప్రమాదం ఉంది వాళ్ళ ఆ ప్రమాదం ఉంది. సార్ మనకు హైదరాబాద్ నుంచి నారాయణరావు గారు ఫోన్ లైన్లోకి వచ్చారు. నారాయణరావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ అండి డాక్టర్ గారు. గుడ్ ఈవినింగ్ అండి.
సార్ 58-year-old మెయిల్ నేను రీసెంట్ యాంజియోగ్రామ్ చేసుకుంటే మన LCX నాన్ డామినెంట్ ఆర్టరీ 50% బ్లాక్ అన్నారు. ఓకే. దానికేమో మెడికేషన్ ద్వారా తీసుకుంటే ఇట్స్ ఓకే అని చెప్పి స్టాటిన్ అండ్ ఆస్పిరిన్ అండ్ అటెనాల్ మీద పెట్టారు. సో మై క్వశ్చన్ ఈస్ ఈ మెడికేషన్ వల్ల క్యాన్ ఇట్ బి రివర్స్డ్? అంటే మెడికేషన్స్ చాలా వరకు ప్రివెంట్ చేయడానికే ఉపయోగపడతాయి. అంటే ఫర్దర్గా గ్రో కాకుండా బ్లాక్, తర్వాత ఆ బ్లాక్ అక్యూట్గా ఏదే కాంప్లికేషన్లో వెళ్లకుండా, అంటే ఏదో హార్ట్ అటాక్లో అది దానికి వెళ్లకుండా ఉండేందుకు కాపాడే మందులే కానీ ఈ మొత్తానికి బ్లాక్ని కరిగించేటటువంటి మందులు లేవు. కొంతవరకు ఈ స్టాటిన్స్ హై డోసెస్లో ఇచ్చినప్పుడు కొంతవరకు ప్లాక్ రిగ్రెషన్, అంటే ఈ బ్లాక్ ఏదైతే ఉందో అది కొంత శాతం తగ్గే అవకాశం ఉంది. కానీ మొత్తానికి బ్లాక్ అంతా కరిగిపోయి బ్లాక్ అంతా నార్మల్ అయిపోయి నార్మల్ ఆర్టరీకి వచ్చేటటువంటి మెడిసిన్స్ ఇంకా మనకి అందుబాటులో లేవు. సార్ చాలామంది ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు, ఉదాహరణకు టీచర్లు తీసుకుంటే కనుక వాళ్ళు పొద్దున వెళ్తే కనుక మళ్ళీ రాత్రికి ఇంటికి రావడం అవుతుంది. టీచర్ల విషయంలో వాళ్ళకు ఎక్సర్సైజ్ ఉంటుంది, నడుస్తారు, హైరాణ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు? అంటే ఎవరైనా కూడా, అంటే టీచర్లనే కాదు, హైరాణ పడే వాళ్ళందరూ కూడా కనీసం ఒక 3 నెలలకైనా ఒకసారి 40 ఏళ్ళు కనుక దాటినట్లయితే ఒకసారి బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించుకోవాలి. అదే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ కానీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజ్ కానీ ఉన్నట్లయితే ఈ మిగతా టెస్టులు, అంటే డయాబెటీస్కి చెకప్, తర్వాత ఏడాదికి ఒకసారి గుండెకి స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవడం మంచిది. ఎందుకంటే ఎర్లీగా మనం కనుక ఈ డిసీజ్ని డిటెక్ట్ చేసినట్లయితే మందులతోనే దాని సివియరిటీని తగ్గించవచ్చు, దానివల్ల వచ్చే అక్యూట్ కాంప్లికేషన్స్ని కూడా మనం నివారించవచ్చు. చాలామంది ఇందాక మీరు ఉప్పు అన్నారు, మన వాళ్ళు ఏదైనా మాట్లాడుకున్నప్పుడు ఉప్పు కారం తింటలేవా, నీ బాడీలో కోపం లేదా అని అంటారు. కానీ మీరేమో ఉప్పు తినొద్దు అంటారు. ఉప్పుకు గుండెకి ఏమిటి సంబంధం? అంటే ఉప్పు ఎక్కువగా తీసుకునేటట్లయితే, అంటే సాధారణంగా ఇప్పుడు మనం చూస్తే మన డైట్లో ఆల్మోస్ట్ సౌత్ ఇండియన్ డైట్లో 15 గ్రాముల నుంచి 18 గ్రాముల వరకు ఉప్పు ఉంటుంది అని సర్వేల్లో తెలిసింది. అయితే రికమెండెడ్గా మనం ఎంత తీసుకోవాలి మ్యాక్సిమం అంటే ఒక నార్మల్ ఇండివిజువల్కి 2 గ్రామ్స్ దాటి తీసుకోకూడదు. అంటే మనం చాలా బాడీని చాలా వరకు ఉప్పుతో స్టఫ్ చేస్తూ ఉన్నాం. ఈ ఉప్పుని అంతటినీ బయటకు పంపించడానికి కిడ్నీస్ అవన్నీ కూడా కష్టపడుతుంటాయి. కొంతమంది ఇండివిజువల్స్ సాల్ట్ సెన్సిటివ్ పీపుల్ అని ఉంటారు. వీళ్ళు ఏంటంటే కొంచెం ఉప్పు ఎక్కువైనా కూడా అది బ్లడ్ ప్రెషర్ హై అవడానికి దారితీస్తూ ఉంటుంది. ఇలా బ్లడ్ ప్రెషర్ హై అయినప్పుడు ఈ హై బీపీఏ, తర్వాత హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, తర్వాత బ్లైండ్నెస్, కిడ్నీ డ్యామేజ్, ఇలా రకరకాలైన కాంప్లికేషన్స్కి దారితీయచ్చు. అందుకని సాధారణంగా మనం చెప్పేటప్పుడు ఉప్పుని తగుమాత్రం తీసుకోండి, ఎంత అయితే అవసరమో అంతే. అంటే టాప్అప్ ఉప్పు సాధారణంగా చాలామంది చూస్తూ ఉంటారు, చాలేదని ఇంకా కొంచెం టేబుల్ సాల్ట్ వేసుకుని, ఇట్లాంటి ప్రాక్టీసెస్ వద్దు అని మేము డాక్టర్స్ అంతా రికమెండ్ చేస్తాం. ఉప్పుకి ఏదైనా మళ్ళీ ప్రత్యామ్నాయం సబ్స్టిట్యూట్ ఏదైనా ఉందా? సబ్స్టిట్యూట్స్ ఉన్నాయి, కానీ అంటే సాధారణంగా అంటే ఉప్పు తినకపోతే తినలేము అనేటటువంటి అలవాటుని మార్చుకోవడం మంచిది. సబ్స్టిట్యూట్స్లో కూడా కొంత సోడియం క్లోరైడ్ అయితే ఉంటుంది. అయితే అది మరీ ఇంకా అంటే తినలేకపోతున్నాము, ఇంకా మరీ చప్పగా ఉంటే తినలేకపోతున్నాము అన్న వాళ్ళు తప్పించి సాధారణంగా అలా అలవాటు చేసుకుని మనం ఎట్లా అలవాటు చేసుకుంటే డైటరీ హ్యాబిట్స్ అట్లాగే ఉంటాయి కనుక ఉప్పు కొంచెం తక్కువగా తినడం, అంటే ఎక్కువగా ఊరగాయలు, తర్వాత ఈ పెరుగన్నంలో మళ్ళీ ఉప్పు వేసుకుని తినడం, ఇట్లాంటి ప్రాక్టీసెస్ కొంచెం తగ్గించుకుంటే మంచిది. సార్ మనకు వరంగల్ నుంచి శ్రీనివాస్ గారు లైన్లోకి వచ్చారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. డాక్టర్ గారు ఉన్నారు, అడగండి మీ డౌట్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. మా మిస్సెస్ కు సార్ డాక్టర్ చెప్పండి. ఈ 41 ఏజ్ ఉంటది. ఈ అయితే ఈ గుండె ఎన్లార్జ్ అయింది రైట్ సైడ్ అని, కొద్దిగా పెరిగిందని చెప్పారు సార్. ఓకే. అది SLE అని చెప్పారు. ఓకే. ఇప్పుడు 3 years నుంచి మా మెడిసిన్ వాడుతున్నాం సార్. ఓకే. అయితే ఇప్పుడు కొంచెం దూరం నడిచినా గానీ దమ్ము వస్తుంది. ఓకే. ఎక్కువసేపు నడవలేదు, ఎక్కువసేపు ఏదైనా పని చేయలేదు సార్. ఈ రుమటాలజీకి సంబంధించి 2 ఉన్నాయని చెప్పారు. అవి మెడిసిన్స్ అయితే కంటిన్యూ అవుతుంది సార్. 12,000 మంత్లీ అవుతున్నాయి సార్ మెడిసిన్.
అయితే ఇది ఎస్ఎల్ఈ అనే డిసీజ్లో అంటే లంగ్లో ఉన్న వెసల్స్ కొంచెం డ్యామేజ్ అయినప్పుడు అది పల్మనరీ హైపర్ టెన్షన్ అని పల్మనరీ ఆర్టరీస్లో ఉన్న బ్లడ్ ప్రెషర్ పెరిగి కుడి పక్కన ఉన్న భాగం ఎన్లార్జ్ అయినట్టుగా అనిపిస్తుంది మీరు చెప్పిన దాన్ని బట్టి. అన్ఫార్చునేట్గా ఇటువంటి కండిషన్కి ఒక ఆపరేషన్ అనేది అంటూ స్పెసిఫిక్గా ఏమీ లేదు. మందులు అవి వాడుతూ తర్వాత ఈ సిమ్టమ్స్ తగ్గించడానికి డాక్టర్ గారు ఇచ్చిన సలహాలన్నీ పాటిస్తూ ఉండడం తప్పించి పెద్దగా మనం చేయగలిగేది ఏమీ లేదండి. సార్ చాలా కొంత దూరం నడవంగానే కొందరికి ఆయాసం వచ్చిందని ఆగిపోతారు, చాలా గుండె వేగంగా వాళ్ళకు వస్తుంటుంది. తర్వాత కొందరు బాగా నడిచినా కూడా ఏమీ అంత ఫీల్ అవ్వరు. ఈ కొంత దూరం నడవంగానే గుండె వేగం పెరిగిన వాళ్ళు, ఆయాసం అవుతున్న వాళ్ళు, ఆ ఆయాసాన్ని దాన్ని దేనికి సిగ్నల్ అది? ఇది అంటే ఇట్లాంటి సిమ్టమ్స్ కనుక బయటపడినట్లయితే కంపల్సరీగా ఆ పర్టికులర్ పర్సన్స్ హార్ట్ గురించి చెకప్ చేయించుకోవాలి. నడిచినప్పుడు ఆయాసం రావడం అనేది నార్మల్ లక్షణం కాదు. ఇంతకు ముందు నడుస్తూ ఉన్నప్పుడు ఏమీ ఆయాసం లేకుండా ఈ మధ్యనే ఇట్లాగ మొదలైనట్లయితే అది ఎర్లీ సైన్ ఆఫ్ హార్ట్ డిసీజ్ కావచ్చు. అయితే హార్ట్ వీక్ అయినా, బ్లడ్ ప్రెషర్ బాగా పెరిగినా, లేకపోతే హార్ట్లో కొన్ని రకాలైన స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ వచ్చి అంటే వాల్వ్స్ అవి ఏమైనా బ్లాక్ అయినా కూడా ఇటువంటి సిమ్టమ్ రావచ్చు అనమాట. అందుకని నడిచినప్పుడు ఆయాసం వస్తున్నా, నడిచినప్పుడు గుండెల్లో బరువు వచ్చి తర్వాత చెమట్లు పట్టి తర్వాత గుండె దడ అట్లాంటివి వచ్చినప్పుడు కంపల్సరీగా హార్ట్ కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ చేసి దాని గురించి స్పెషల్గా ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాల్సి ఉంటుంది. కానీ చాలామందికి ఛాతీలో నొప్పి సహజంగానే వస్తుంది, దానికి తినకపోవడం వలన లేకపోతే దానికి ఏదో కారణాలు గ్యాస్ ట్రబుల్ అని చెప్తారండి. గుండె జబ్బును దాన్ని ఎట్లా గుర్తించాలి? అంటే అది గుర్తించడం అనేది ఒక స్పెషలిస్ట్ మాత్రమే చేయగలిగిన పని. అంటే ఈ డయాగ్నోసిస్ అనేది అంత సింపుల్గా కాదు. అంటే ఆ పర్టికులర్ ఇండివిజువల్ తర్వాత ఆయన చెప్పే హిస్టరీ తర్వాత ఎగ్జామినేషన్ ఫైండింగ్స్ చేసిన ఇన్వెస్టిగేషన్స్ వీటి ద్వారా ఇది గుండె జబ్బా లేకపోతే ఎసిడిటీయా లేకపోతే ఇంకేదైనా అన్న విషయాన్ని డాక్టర్ తేల్చగలుగుతారు. అయితే సాధారణంగా మీరు గుండె జబ్బుకి లక్షణాలు ఏంటి అని అడిగినట్లయితే ఎప్పుడన్నా ఎగ్జర్షన్లో ఏదైనా పని చేసినప్పుడు, ఏదైనా మెట్లెక్కినా, సడన్గా స్పీడ్గా నడిచినా, గుండెల్లో కనుక బరువుగా భారంగా అనిపించి మంటలా అనిపించినా, లేకపోతే ఆయాసము దడ ఇట్లాంటివి వచ్చినా, ఇవి ఎగ్జర్షన్తో ప్రెసిపిటేట్ అయినట్లయితే ఇందాక చెప్పినట్టు ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు ఇట్లాంటి లక్షణాలు బయటపడినప్పుడు అవి గుండె లక్షణాలు, గుండె జబ్బుకి లక్షణాలు అని తెలుసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా అంటే ఎగ్జర్షన్ లేకుండా వచ్చేటటువంటి అప్పుడప్పుడు ఇట్లా వచ్చి ఒక ఫ్యూ సెకండ్స్లో పోయేటటువంటి చెస్ట్ పెయిన్ కానీ, ఒకే ఒక్క పిన్ పాయింట్ ఏరియాలో వచ్చేటటువంటి చెస్ట్ పెయిన్ కానీ, ఇలాంటివి సాధారణంగా హార్ట్కి సంబంధించినటువంటి లక్షణాలు కావు. కానీ బ్యాక్ సైడ్ లెఫ్ట్ వైపు బాగా పెయిన్ వస్తే దాన్ని గుండె జబ్బు అనుకోవాలి అని అంటారు కదా, నిజమేనా అది? అవునండి. అంటే ఎస్పెషల్లీ ఛాతీ మధ్యలో వచ్చి నొప్పి అదే కనుక ఎడమ భుజానికి లేకపోతే కింది దవడ వరకు పాకుతూ ఉన్నట్లయితే అండ్ ఇటువంటి డిస్కంఫర్ట్ కానీ ఒక 3 నుంచి 5 నిమిషాలు ఉండి రెస్ట్ తీసుకోగానే, ఏదైనా పని చేసినప్పుడు ఒక 3 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు ఉండి రెస్ట్ తీసుకోగానే తగ్గినట్లయితే ఇది ఖచ్చితమైన గుండె జబ్బు లక్షణం కింద మనం గుర్తించాల్సి ఉంటుంది. ఒకసారి గుండెపోటు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకసారి కనుక గుండె జబ్బు వచ్చినట్లయితే ఒకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొన్ని రకాల మందులు, ఎస్పెషలీ ఆస్పిరిన్, స్టాటిన్ అనేటటువంటి మందులు మాత్రం లైఫ్ టైం వాడాల్సి ఉంటుంది. అంటే ఇది గుండె జబ్బు అనేది ఏదో ఒక కాఫ్, కోల్డ్, ఒక ఇన్ఫెక్షన్ లాంటి జబ్బు కాదు. ఒకసారి గుండె జబ్బు వచ్చినప్పుడు మళ్ళా ఇది రాకుండా ఉండడానికి ప్రివెంటివ్గా, తర్వాత ఉన్న బ్లాక్స్ మళ్ళీ పెరగకుండా ఉండడానికి ఈ మందులు అయితే లైఫ్ టైం వాడాలి ఒకటి. రెండోది, ఏ కారణాలు అయితే ఉన్నాయో గుండె జబ్బు రావడానికి, అంటే బీపీ, షుగర్, స్మోకింగ్ ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని ఎఫెక్టివ్గా అడ్రస్ చేయాల్సి ఉంటుంది. అంటే బీపీ ఉన్నవాళ్ళు కరెక్ట్గా బీపీని కంట్రోల్లో పెట్టుకోవాలి, డయాబెటీస్ని మంచి కంట్రోల్లో పెట్టుకోవాలి, కొలెస్ట్రాల్ని చెక్ చేసుకుని దాంట్లో బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ ఇవి సరైన వాల్యూస్లో ఉన్నాయా లేదా, లేనట్లయితే వాటిని సరైన వాల్యూస్లో వచ్చేందుకు వాడే మెడిసిన్స్ వాడుకుంటూ ఉండాలి. ఇలా మందులన్నీ వాడుకుని డైట్లో ఇందాక మనం అనుకున్నట్టు మంచి ఆహార నియమం, ఎక్సర్సైజ్ ఇవి చేస్తూ ఉంటే ఫర్దర్గా మళ్ళీ ఈ హార్ట్ అటాక్ రాకుండా ఉంటుంది. సరే, మనకు రంగారెడ్డి నుంచి వసంత కుమార్ గారు ఫోన్ లైన్లోకి వచ్చారు. వసంత కుమార్ గారు నమస్తే అండి. ఫోన్ కట్ అయినట్టుందండి. చాలామంది అండి పొద్దున్న వెళ్తే రాత్రికి రాని వాళ్ళు, ఏదో ఇంత బాక్స్ తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు ఉన్న మేరకైనా సరే ఆహార నియమాలు ఎట్లుండాలి వాళ్ళకి? ఉన్న మేరకు మంచి ప్రశ్న అడిగారు.
ఇది సాధారణంగా అందరికీ ఫేస్ చేస్తూ ఉన్న లక్షణమే. అయితే ఇది ఉన్న మేరకు మనం ఆహారంలో ఆ టైంలో వాళ్ళు ఏ టైంలో తింటున్నా కూడా ఒక టైంకి పర్టికులర్ టైంకి తినడం ఒక ఇంపార్టెంట్ హ్యాబిట్గా మనం చేసుకోవాలి. తర్వాత ఈ ఆహారంలో కూడా ఈ సాల్ట్ తర్వాత ఫ్యాట్ తక్కువ ఉండేటట్టు, ఎక్కువగా కూరలు, ఆకుకూరలు, కాయగూరలు ఇలాంటి ఫైబర్ కంటైనింగ్ ఫుడ్ స్టఫ్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకుంటూ ఉండాలి. తర్వాత ఏదైనా ఒక టైంలో కొంచెం విరామం దొరికినప్పుడు కనీసం ఒక 15 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ వరకైనా విరామం దొరికినట్లయితే ఆ టైంలో ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయడానికి ప్రయత్నించాలి. ఇలా ఆఫీస్లో ఈ మధ్యకాలంలో కొన్ని ఆఫీసెస్లో జిమ్లు పెట్టడము, తర్వాత అంటే ఎంప్లాయీస్నే ఎంకరేజ్ చేయడం ఎక్సర్సైజ్ చేయమని, అంటే హార్ట్ డిసీజ్ని ప్రివెంట్ చేయడానికి ఇటువంటి ఇనిషియేటివ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇలాంటివి ఉన్నా లేకపోయినా ఒక టైం దొరికినప్పుడు అలా ఎక్సర్సైజ్ చేసి కొంచెం గుండెని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అంతేగాని ఉదయం వెళ్తాం రాత్రి వస్తాం మాకు టైం లేదు అని అన్నట్లయితే నష్టపోయేది అలా అన్నవాళ్లే తప్పించి ఇంకెవరు కాదు. హైదరాబాద్ నుంచి శాంతి గారు ఫోన్ లైన్లోకి వచ్చారండి. శాంతి గారు నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. నమస్కారం అండి. మాట్లాడండి. నాకు 1 year అవుతుందండి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయ్యి. ఓకే. నీమ్స్ లో అయింది. అయితే నాకు ఇప్పుడు బీపీ కంట్రోల్ లో ఉంటుందండి. దాని వల్ల నాకు హార్ట్ ఏదైనా శబ్దం ఎక్కువగా విన్నా గానీ, కొంచెం నడిచినా గానీ దడలాగా బరువు అనిపిస్తుంది హార్ట్. బీపీ మాత్రం టాబ్లెట్స్ వాడుతున్నా గానీ కంట్రోల్ లో ఉండట్లేదు. అంటే ఇట్లాంటి బీపీ కంట్రోల్లో రాకపోవడానికి 2-3 కారణాలు ఉంటాయి. ఒకటి, డైట్లో మీరు ఉప్పు తక్కువ తినడం ఒకటి పాటిస్తూ ఉండాలి. రెండోది, బీపీ కంట్రోల్ కాకపోతే ఈ మందులని కానీ డోసులు పెంచడం కానీ లేకపోతే వీటిని మార్చడం కానీ మీ డాక్టర్ గారు, మీకు ట్రీట్ చేస్తున్న మీ డాక్టర్ గారు చేస్తారు. అంటే ఈ రోజుల్లో మనకి అవైలబుల్ మెడికేషన్స్తో బీపీని కంట్రోల్ చేయలేకపోయాం అనేటటువంటి కండిషన్ సాధారణంగా ఉండదు. సో బీపీ మందుల్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుని ఆహార నియమం మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా మీ బీపీ కంట్రోల్లోకి వస్తుంది. ఆమె నడుస్తున్నప్పుడు గుండె బరువైనట్లు అవుతుందంటున్నట్టు అది అంటే ఈ హై బ్లడ్ ప్రెషర్ ఉండడం వల్ల మోస్ట్లీ అట్లా వస్తున్నదని నేను అనుకుంటున్నాను. కానీ దాని గురించి అంటే ఫర్దర్గా ట్రీట్ చేసే డాక్టర్ గారితో కన్సల్ట్ చేసి దాని గురించి ఎవాల్యుయేట్ చేయించుకోవడం మంచిది. సార్, 25 సంవత్సరాల నిండని వాళ్ళు కూడా, యంగ్స్టర్స్ ఎదుగుతున్న వాళ్ళకు కూడా గుండె జబ్బులు వస్తున్నాయి. వాళ్ళు బాగా వేగంగా నడవగలరు, ఎప్పుడూ సిస్టమ్ ముందు ఉండేవాళ్ళు లేదా కనుక కూర్చునే వాళ్ళు అంటే అది వేరే విషయం. ఈ 20-25 ఏళ్ళ పిల్లలు కూడా ఎందుకు వాళ్ళకు వస్తుంది? అంటే ఇలా యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్స్ వచ్చినట్లయితే కొన్ని రకాల కారణాలు ఉంటాయి. ఒకటి జెనెటిక్ ప్రొపెన్సిటీ, అంటే ఇది వంశపారంపర్యంగా వచ్చేటటువంటి ఒక రకమైన లక్షణం అన్నమాట, అది ఒకటి కావచ్చు. రెండోది, ఇలా యంగ్స్టర్స్ అంతా బాగానే ఉన్నారు అని అనుకున్నా కూడా వాళ్ళలో మనం అన్ఐడెంటిఫైడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. అంటే మొన్న మనం చేసిన సర్వేలో 18 ఏళ్ళు దాటిన వాళ్ళలో నుంచి బ్లడ్ ప్రెషర్ ఒక 1/3 ఆఫ్ ది ఇండివిజువల్స్లో ఉంది అని మనకు తెలిసింది. సో యంగ్స్టర్స్లో కూడా హై బ్లడ్ ప్రెషర్ అనేది మనం సర్వేలో మనం తెలుసుకున్న విషయం. సో ఇది అంటే యంగ్స్టర్ 25 ఏళ్ళు కాబట్టి ఆయనకి బీపీ ఉండదు అనేటటువంటి అపోహ మాత్రం పెట్టుకోకూడదు. ఇట్లాంటి వాళ్ళలో బీపీ ఉండొచ్చు. అలాగే వాళ్ళు చేసే లైఫ్ స్టైల్, తర్వాత వాళ్ళు పొందే స్ట్రెస్, తర్వాత బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఇవన్నీ కూడా ఈ హార్ట్ అటాక్కి కారణం కావచ్చు. ఇవి సాధారణంగా యంగ్స్టర్స్లో వచ్చే హార్ట్ అటాక్స్ మెయిన్గా క్లాట్ ఫామ్ అవడం వల్ల, అంటే థ్రాంబస్ అనేది రక్తనాళంలో ఫామ్ అవడం వల్ల వచ్చేటటువంటి అటాక్ ఉంటుందన్నమాట. ఇది స్మోకింగ్, తర్వాత పూర్ లైఫ్ స్టైల్, పూర్ డైటరీ హ్యాబిట్స్తో ఎక్కువగా ఇది కనబడుతూ ఉంటుంది. మహబూబ్ నగర్ నుంచి నీరజ గారు ఫోన్ లైన్లోకి వచ్చారండి. నీరజ గారు నమస్తే అండి. హలో హలో, నీరజ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో హలో నీరజ గారు. హలో చెప్పండి. హలో సార్. చెప్పండి. మా బాబు 2 years ఉన్నారండి. ఓకే. హార్ట్ సర్జరీ అయిందండి, 1 year అవుతుంది. ఓకే. అంటే బాబుకు తగ్గిపోయింది అని చెప్పారు, మెడిసిన్ వాడుతున్నాము. ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లం ఉండదా అండి? అంటే ఇది పుట్టుకతో వచ్చేటటువంటి గుండె జబ్బులకి సర్జరీ అయినట్లయితే సాధారణంగా చాలా వరకు జబ్బులన్నీ కూడా క్యూర్ అయిపోయినట్టే, అంటే ఇంకేమీ జబ్బు లేనట్టే చాలా వరకు గుండె జబ్బులకి. కొన్ని రకాల జబ్బులకి మాత్రం అంటే పాలియేటివ్ సర్జరీ అని ఒకసారి సర్జరీ చేసి మళ్ళా సర్జరీలు చేయాల్సిన అవసరం పడవచ్చు. కానీ మీరు చెప్పేదాన్ని బట్టి ఈ బాబుకి మళ్ళీ ఇంకేమీ అవసరం పడదనే అనిపిస్తోంది.
ఇది ఫ్యూచర్లో రాకుండా ఉండాలంటే అందరూ ఎట్లాంటి జాగ్రత్తలు పడుతున్నారో అట్లాంటి జాగ్రత్తలే ఈ బాబు కూడా ఒక 18 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి చేస్తూ ఉండాలి. అంటే రెగ్యులర్గా ఇందాలు మనం చెప్పుకున్న ఆహార విషయంలో నియమాలు కానీ, తర్వాత బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటికీ దూరంగా ఉండడం కానీ, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండాలన్నమాట. ఇవన్నీ చేస్తూ ఉంటే రాకుండానే ఉంటుంది. 20 ఏండ్ల నుంచి మన దగ్గర ప్రధానంగా మన హైదరాబాద్ నగరంలో కూడా 20 ఏండ్ల నుంచే ఈ సమస్య చాలా ఎక్కువైందన్నారు. 20 ఏండ్ల నుంచి జరిగింది ఏమిటి? ఇంకా ఆయు ప్రమాణం పెరిగింది, మనకు మెడికల్ షాపులు పెరిగినాయి, టెక్నాలజీ పెరిగిపోయింది, ఇంకా గుండె బలంగా ఉండాలి కదా, ఎందుకు బలహీనమైంది? అంటే వీటన్నిటితో పాటు లైఫ్ స్టైల్లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. మీరు చూసినట్లయితే ఇవన్నీ పెరిగినప్పుడు ప్రతి మనిషికి ఒత్తిడి పెరిగింది. ప్రతి మనిషిలో అంటే ఒక రకమైన టైం లేకపోవడం, టైమ్లెస్నెస్, అంటే ఏదో ఉదయం లేచి పరిగెట్టి మళ్ళీ జాబ్ చేసి మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చి పడుకునే పరిస్థితిలో ఉండి సెడెంటరీ లైఫ్ స్టైల్ కూడా చాలా మందికి ఎక్కువైంది. ఇట్లాంటివన్నీ అంటే టెక్నాలజీ పెరిగినంత వలన ఆరోగ్యం పెరుగుతుందని లేదు. టెక్నాలజీ పెరిగినంత వలన టెక్నాలజీని వాడే వాళ్ళందరూ ఆ టెక్నాలజీ వలన సఫర్ అవుతున్నారు, ఇప్పుడు మీ మాటల్లోనే చెప్పాలంటే. సో దానివల్ల గుండె బలపడడం అనేసి ఇంకా వీక్ అవ్వడం జరుగుతుంది. చాలామంది పేపర్లలో అక్కడక్కడ టీవీలలో వస్తుంటుంది, రోజు 3 కప్పులు కాఫీ తాగితే మీ గుండె భద్రం, లేదా 2 సార్లు తాగితే మంచిదని చెప్తారు. నిజమేనా అవన్నీ? అంటే కాఫీ ఇంటేక్తో హార్ట్ డిసీజ్ వస్తుందని ఎక్కడా లేదు. అలా అని అంటే కాఫీ రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే హార్ట్ డిసీజ్ రాకుండా ఉంటుందని కూడా లేదు. అంటే ఇన్ జనరల్ కాఫీ ఈజ్ హార్మ్లెస్, అట్ ద సేమ్ టైం కాఫీ బెనిఫిషియల్ అని కూడా మనం ఖచ్చితంగా చెప్పలేం. సో ఇట్లాంటి కొన్ని అంటే రకరకాల మంది రకరకాలైన సెల్లింగ్ ట్రిక్స్తో ఏమైనా చెప్పి ఉండొచ్చు, కానీ బేసిక్ ప్రిన్సిపల్స్ మాత్రం మనం ఇంతవరకు డిస్కస్ చేసుకున్నట్లు వ్యాయామం, ఉప్పు తక్కువ చేసుకుని తినడం, తర్వాత సాచురేటెడ్ ఫ్యాట్ తక్కువగా ఉండడం, ఇవే మనకి ఎప్పటికైనా రక్షించే ఆరోగ్య లక్షణం. చాలా మంది సార్ అన్నం తినకున్నా సరే, మార్నింగ్ టిఫిన్ చేయకున్నా, మధ్యాహ్నం భోజనం చేయకున్నా కనీసం ఒక 10-20 ఛాయలు తాగుతారు చాలామంది. అట్లాంటి వాళ్ళ గుండె ఎట్లుంటుంది అట్లాంటి వాళ్ళది? అంటే అది ప్రతి ఒక్కరికి దానివల్ల గుండె జబ్బు వస్తుందని చెప్పలేము. అయితే ఇది యాక్చువల్గా ఇది మంచి హ్యాబిట్ కాదు. ఇది మనందరికీ తెలుసు కాబట్టి దీని గురించి డిస్కస్ చేస్తున్నాం. అంటే టైంకి ఫుడ్ తినడం, తర్వాత ఇట్లాంటి ఏదో చాయ్ తాగాము అని ఆహారాన్ని మానేయడం, ఇవన్నీ మంచి లక్షణాలు మంచి ఆరోగ్య లక్షణాలు కావు. వీటి వలన అంటే తర్వాత ఎప్పుడో తినేటప్పుడు బాగా ఎక్కువగా తిని దానివల్ల ఒబేసిటీ రావడం, ఇట్లాంటి సెడెంటరీ లైఫ్ స్టైల్ అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అనమాట. అందుకని అది మంచి లక్షణంగా మనం చెప్పలేం. థ్యాంక్ యూ అండి నరసరాజు గారు. మనం ఎంత ఉన్నతంగా బతుకుతున్నాం అనేది కాదు, లేదా మనం కండ పెంచుకున్నాం అనేది కూడా కాదు, మన గుండె ఎంత భద్రంగా ఉంది అనేది ఇవాళ ముఖ్యమైన విషయం. గుండెను భద్రంగా కాపాడుకుంటే 10 కాలాల పాటు హాయిగా బతకొచ్చు. థ్యాంక్ యూ.